హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ స్టడీ ట్రిక్స్. దిస్ ఈస్ నవీన్. ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి టెట్ సిలబస్ ప్రకారం నెంబర్ సిస్టమ్ సంఖ్యామానం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నెంబర్స్ అనేవి మనకి అందరికీ తెలుసు. పాసిబుల్గా ఏముంటాయి నెంబర్స్ అంటే 0, 1, 2, 3 1 నుంచి 0 నుంచి 9 వరకు అన్నిటినీ నెంబర్సే అంటాం ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్. ఇక్కడ నేను నెంబర్స్ రాశాను 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు 9 వరకు. సో వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో డిజిట్స్ అంటాం. ఓకేనా, తెలుగులో వీటిని సంజ్ఞలు అంటారు. సంజ్ఞలు అంటాం. సో విడివిడిగా 1నైతే సంజ్ఞ అంటాం, 2ని సంజ్ఞ అంటాం, 3 అలా 9 వరకు సంజ్ఞ అంటాం. 9 తర్వాత ఏంటి మనకి 10 కదా. సో 10ని ఏమంటామంటే ఇది సంఖ్య అంటాం. 10ని సంఖ్య అంటే నంబర్ అంటాం. సో ఇంగ్లీష్ దీనిలో నెంబర్ అంటాం. సో విడిగా ఉంటే సో 1 1 మనకు కనబడింది అనుకోండి, లేదా 2 1 కనబడింది అనుకోండి, దీన్ని సంజ్ఞ అంటాం. అది 21 అనుకోండి, దాన్ని ఏమంటాం మనం సంఖ్య అంటాం. ఓకేనా, సరే ఈ సంఖ్యలో రకాలు చూద్దాం. సో 1, 2, 3, 4, 5 ఉన్నాయి నా దగ్గర సంఖ్యలు. సో వీటిలో సంఖ్యలు సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు అనేవి ఉంటాయి. సో అసలు సరి సంఖ్యలు అంటే ఏంటి, బేసి సంఖ్యలు అంటే ఏంటి? సరి సంఖ్యలు అంటే ఒక సంఖ్య ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకుంటున్నా. ఈ 4ని 2తో భాగిస్తే మనకి శేషం అనేది 0 వచ్చిందనుకోండి, 0 వచ్చిందనుకోండి, దాన్ని సరి సంఖ్య అంటాం. చూడండి, 2 4లో ఎన్నిసార్లు? 2 సార్లు. 2 2 4, శేషం అనేది 0. సో ఏమవుతుంది, 4 అనేది సరి సంఖ్య అవుతుంది. ఇప్పుడు నేను 2 3తో భాగిస్తున్నా, ఏమవుతుంది? 2 3లో ఎన్నిసార్లు పోతుంది? 2 1 2, 2 2 4. సో 4 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను 2 1 2 తీసుకుంటున్నా. 2 తీసుకుంటే ఏమైంది? శేషం అనేది 1 వచ్చింది. సో శేషం అనేది 1 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది. శేషం అనేది 0 అయితే అది సరి సంఖ్య అవుతుంది. సో సరి మరియు బేసి సంఖ్యలు, సరేనా? చూడండి, 4 7 8 6 9 ఈ సంఖ్యల్లో ఏవి సరి సంఖ్యలు, ఏవి బేసి సంఖ్యలు? చూడండి, 4 అనేది ఏ సంఖ్య అవుతుంది? చూడండి, 4ని 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? భాగిస్తే శేషం అనేది 0 వస్తుంది మనకి ఇక్కడ. సో 4 అనేది సరి సంఖ్య. 7 అనేది ఏమవుతుంది? సో 2 7లో పోదు. మనం ఇంకా ఈజీగా చూడాలంటే 2 ఎక్కం చూడండి, 2 2 4, 2 1 2, 2 2 4, 2 3 6, 8 10 12. ఓకేనా, చూడండి 2 4 6 8 అంటే 2 ఎక్కం ఎందులో అయితే పోతుందో వాటిని సరి సంఖ్యలు అంటాం. చూడండి, 7లో పోతుందా? పోదు. ఆ పోకపోతే ఏమవుతుంది? అది బేసి సంఖ్య. 8లో పోతుందా? పోతుంది. సో అదేమవుతుంది? సరి సంఖ్య. 6లో పోతుందా? ఇది ఉంది కదా, సో అది సరి సంఖ్య. 9లో పోతుందా? పోదు, ఎందుకంటే 8 తర్వాత 10 ఉంది. 9 లేదు కదా, 9 లేకపోతే ఏమవుతుంది? ఇది బేసి సంఖ్య అవుతుంది. ఓకేనా, మనకి ఏమున్నాయి ఇప్పుడు? సరి సంఖ్య మరియు బేసి సంఖ్య, 2 సంఖ్యలు వచ్చినాయి. ఇప్పుడు 2 సరి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? 2 సరి సంఖ్యల మొత్తం అనగా టోటల్ అంటే కూడిక. 2 సరి సంఖ్యలు అంటే ఏమన్నా తీసుకోండి. ఈ సరి సంఖ్యలో నేను 8 తీసుకుంటున్నా, ఒకటి, ఇంకోటి 12 తీసుకుంటున్నా. ఏమవుతుంది? 2 సరి సంఖ్యల మొత్తం 8 ప్లస్ 12 ఏమవుతుంది? 20. సో 20 అనేది ఏమవుతుంది? సరి సంఖ్య. సో 2 సరి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. ఓకేనా, 2 సరి సంఖ్యల లబ్ధం ఏమవుతుంది?
లబ్ధం ఏమవుతుంది చూడండి. ఇప్పుడు నేను 6ను ఇంకో 2 తీసుకుంటున్నా. సో 6 లబ్ధం అనగా ఏంటి, ఇంటూ అంటే గుణకారం 2, 6 2 12. ఇదే సంఖ్య, ఇది కూడా సరి సంఖ్య. సో 2 సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్య, 2 సరి సంఖ్యల లబ్ధం సరి సంఖ్య. సరే, ఇప్పుడు కూడిక చేసాం, గుణకారం చేసాం. ఇప్పుడు తీసివేత కూడా చూద్దాం. 2 సరి సంఖ్యల భేదం ఏమవుతుంది చూడండి. నేను ఒకటి 8 తీసుకుంటున్నాను, మరొకటి 10 తీసుకుంటున్నాను. 10 - 8 భేదమే కదా. సో 10 - 8 అంటే 2. ఇదే సంఖ్య, ఇది సరి సంఖ్య. సో 2 సరి సంఖ్యల మొత్తం, 2 సరి సంఖ్యల లబ్ధం, 2 సరి సంఖ్యల భేదం ఏమవుతుంది, అది టోటల్గా ఓవరాల్గా సరి సంఖ్య అవుతుంది. ఓకేనా, క్లియర్. చూడండి, ఓకే, సరి సంఖ్యలు చూసాం కదా. ఇప్పుడు బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు సరి సంఖ్యలు అంటే ఏంటి, శేషం 0 వచ్చిందనుకోండి, అదేంటి సరి సంఖ్య. ఇప్పుడు శేషం 1 వస్తే అది బేసి సంఖ్యే కదా. 2 4 6 8 10 12 14 వరకు ఇవన్నీ ఏ సంఖ్యలు, 2తో భాగించబడేవే. ఇంకోటి చెప్పాలంటే రెండో ఏకంలో ఉన్న అంకెలు ఇవన్నీ. 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 ఇవన్నీ రెండో ఏకంలో ఉన్నవి. అంటే రెండో ఏకంలో ఉన్నాయంటే 2తో భాగించబడేవినాయి కదా. సో ఇవన్నీ సరి సంఖ్యలు. వీటి మధ్య ఉన్నవి ఏమిటి, 2 4 మధ్య 3 ఉంది, 4 6 మధ్య 5 ఉంది, 6 8 మధ్య 7 ఉంది. చూడండి, 3 5 2 తేడా, 5 7 2 తేడా, తర్వాత 2 తేడా 9 కదా, 11 13 ఇంకా 15. సో ఇవన్నీ ఏమవుతున్నాయి, బేసి సంఖ్యలు. చూడండి, సరి సంఖ్యలకి బేసి సంఖ్యలకి 2 4 6 8 10 12 ఇవన్నీ సరి సంఖ్యలు, 2తో భాగించబడివి. 2తో భాగించబడలేనివే బేసి సంఖ్యలు. అంతే, ఈజీ. ఇప్పుడు 3 ఉందనుకోండి, లేదు 5 ఉంది, రెండో ఎక్కం 2 సార్లు 1 ఏమవుతుంది, శేషం అనేది 1 వస్తుంది. శేషం మనకు 0 మాత్రమే రావాలి సరి సంఖ్య అయితే. శేషం ఇంక 0 1 వచ్చింది అనుకోండి, శేషం 1 వస్తే అది బేసి సంఖ్య అవుతుంది. సరే, బేసి సంఖ్యలు అంటే ఏంటో తెలిసినాయి మనకి. ఇవన్నీ బేసి సంఖ్యలే. ఓకేనా. సరే, ఇప్పుడు ఏం చేయాలి, సరి సంఖ్యలకి ఏ అయితే సూత్రాలు లేదా ప్రాపర్టీస్ ఏ అయితే రాసామో అట్లానే 2 బేసి సంఖ్యల మొత్తం అంటే కూడిక తీసుకోండి. రెండిట్లో ఏదన్నా 5 తీసుకుంటున్నా, 11 తీసుకుంటున్నా. సో 2 బేసి సంఖ్యలు, ఒక బేసి సంఖ్య 5, మరో బేసి సంఖ్య 11 ఏమవుతుంది, 5 11 16. సో 2 బేసి సంఖ్యల మొత్తం ఏమవుతుంది, 16 అనేది ఏంటి, సరి సంఖ్య. సో 2 సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్యే, 2 బేసి సంఖ్యల మొత్తం కూడా సరి సంఖ్య. చూడండి, 2 బేసి సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, అవే నెంబర్ తీసుకోండి, ఏమవుతుంది, వేరే నెంబర్ తీసుకున్నా పర్లేదు. సో ఇవే తీసుకోండి, 5 11 లబ్ధం కదా. 5 11 55. 55 అనేది ఏ నెంబరు, ఇది కూడా బేసి సంఖ్యే. ఎందుకని, 2తో భాగించబడదు. 54 అయినా భాగించబడుతుంది, 56 అయినా భాగించబడుతుంది. ఇంకో విషయం చూడండి, 55 కదండి, చివరి సంఖ్య ఏముంది, 5 ఉంది. 5 అనేది ఎక్కడ ఉంది చూడండి, బేస్ సంఖ్యల్లో ఉంది. సో మీరు మొత్తం నెంబర్ అంతా చూడవలసిన లాస్ట్ నెంబర్ ఏముందో చూస్తే సరిపోద్ది. ఇప్పుడు అదే నెంబరు ఒకవేళ 57 అనుకోండి, 7 ఎక్కడుంది, బేస్ సంఖ్యలో ఉంది. సో 57 కూడా ఏమవుతుంది, బేసి సంఖ్య. సో 2 బేసి సంఖ్యల లబ్ధం ఏమైంది, 5 11 55.
రెండు బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్యే. సరేనండి. సరే, మూడో చూడండి, రెండు బేసి సంఖ్యల భేదం. ఆ నెంబర్లు తీసుకున్నా పర్లేదు, వేరే తీసుకున్నా పర్లేదు. 11, 5 మైనస్, ఇక్కడ నేను 5, 11 వేసాను, ఇక్కడికి వచ్చేటప్పుడు 11, 5 వేసాను. ఎందుకని? తీసివేత కదా, ముందు పెద్దది పైన వేసుకుందామని, అంతే, వేరేమీ కాదు. 11 నుంచి 5 తీస్తానండి 6. 6 అనేది ఏ సంఖ్య? సరి సంఖ్య. సో రెండు బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య, రెండు బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య, రెండు బేసి సంఖ్యల భేదం సరి సంఖ్య. చూడండి, సరి సంఖ్య బేసి సంఖ్య. ఓకేనండి. సో సరి సంఖ్య బేసి సంఖ్య. సో ప్లస్ అయితే ఏమవుతుంది అంటే మొత్తం సరి సంఖ్యకి రెండు సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్య, సారీ ఇలా రాస్తాను మీకు, సరి సంఖ్య అవుతుంది. రెండు బేసి సంఖ్యల మొత్తం అది కూడా సరి సంఖ్య. సో భేదం ఏమవుతుంది? రెండు సరి సంఖ్యల భేదం సరి సంఖ్య అవుతుంది. ఇందాక చేసాం కదా ఆల్రెడీ. సో రెండు బేసి సంఖ్యల భేదం ఏమవుతుంది? అది సరి సంఖ్య అవుతుంది. రెండు సరి సంఖ్యల లబ్ధం ఏమవుతుంది? అది సరి సంఖ్య అవుతుంది. రెండు బేసి సంఖ్యల లబ్ధం ఏమవుతుంది? అది మాత్రమే బేసి సంఖ్య అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది, అవి ఎందుకు చేయాలి ఇవి ఎందుకు చేయకూడదని ఒక థాట్ వస్తే మీకు అవి చేయొచ్చు. సో మీకు అది హెల్ప్ అవుద్ది, ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. అర్థమైంది కదండి? మరలా ఒకసారి చెప్పమని చెప్తాను. చూడండి, సరి సంఖ్య బేసి సంఖ్య. సరి సంఖ్యల ఇదేమిటి? కూడిక, అంటే సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల అంటే రెండు సరి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? సరి అవుతుంది. ఇదిగోండి చూడండి, రెండు సరి సంఖ్యల మొత్తం ఏమైందండి? 8, 12, 20 సరి సంఖ్య అయింది. రెండు సరి సంఖ్యల లబ్ధం ఏమైందండి? సరి సంఖ్యనండి. రెండు సంఖ్యల భేదం, రెండు సరి సంఖ్యల భేదం ఏమైందండి? 10 - 8 2 సంఖ్య. అంటే సరి సంఖ్యల ప్రాపర్టీస్ అన్నీ సరి సంఖ్యలే అవుతాయి. మరి దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బేస్ సంఖ్యలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గుణకారంలో మాత్రమే బేసి సంఖ్య వస్తుంది, మిగతా ప్రాపర్టీస్ అన్నిటికీ సరి సంఖ్య వస్తుంది. ఓకేనండి, క్లియర్? ఓకే, సరే. సరి సంఖ్య అంటే ఏంటో తెలిసింది, బేసి సంఖ్య అంటే ఏంటో తెలిసింది, వాటి ప్రాపర్టీస్ తెలిసినాయి. ఇప్పుడు ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య మొత్తం ఏమొద్దండి? ఒక సరి సంఖ్య అంటే 2 తీసుకుంటున్నా, ఓకేనండి. ఒక బేస్ సంఖ్య అంటే నేను దానికి 3 తీసుకుంటున్నా, మొత్తం కదండి. ప్లస్ ఏమవుతుంది? 5. అదేమవుతుందండి? 5 అనేది బేసి సంఖ్య. ఒకసారి ఒక బేసి కూడితే ఏమవుతుంది? బేసి సంఖ్య అవుతుంది. సరే, ఒకసారి ఒక బేసి సంఖ్య భేదం ఏమవుతుందో చూద్దాం. ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య భేదం ఏమవుతుందో చూద్దాం. సరే, ఇవే తీసుకోండి. 5 సరి సంఖ్య కదండి, 6 తీసుకుంటా. బేసి సంఖ్య కదండి, 3, 5 ఏదైనా తీసుకోండి. సరే, 3 తీసుకోండి, ఏమవుద్ది? 6 భేదం కదండి, మైనస్ 3 కదా, ఏమవుతుంది? 3 ఏమైందండి? బేసి సంఖ్యనండి. సరే, ఒక సరి ఒక బేసి లబ్ధం చూడండి, 6 తీసుకోండి సరి సంఖ్య, బేసి సంఖ్య 3 తీసుకోండి, 6 × 3 = 18. ఏమైందండి? సరి సంఖ్య వచ్చిందండి. చూడండి, ఇప్పుడు ఇందాటి వరకు 2 సరి సంఖ్యలే తీసుకున్నాం, 2 బేసి సంఖ్యలే తీసుకున్నాం. ఇప్పుడు ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య ఎట్లా తీసుకుంటే ఏమైంది? ఒక సరి ఒక బేసి కూడితే ఏమొచ్చింది? బేసి వచ్చింది. ఒక సరి ఒక బేసి సంఖ్య, సో మైనస్ చేస్తే ఏమొచ్చింది? బేసి సంఖ్య వచ్చింది. కానీ ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య లబ్ధం మాత్రమే ఒక సరి సంఖ్య వస్తుంది. ఓకేనండి, క్లియర్ ఇది? ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవసరంలా, ఈజీగా నేను ఈ నెంబర్స్ తీసుకున్నాను కదా, మీరు వేరే నెంబర్స్ తీసుకొని చేసుకోండి. మీకు ఇక్కడికి అర్థమైపోతే సరి, లేదంటే వేరే నెంబర్స్ తీసుకొని చేయండి. ఇవి దాటి మటుకి రాదు అది.
సరే చూడండి ఇక్కడే ఒక సరి సంఖ్య 4 తీసుకుంటున్నా, ఒక బేస్ సంఖ్య 5 తీసుకుంటున్నా. 4 + 5 ఎంతండి? 9. అది బేసి. అర్థమైందండి? సో సరి సంఖ్యల బేసి సంఖ్యల మొత్తం, లబ్ధం, భేదం అన్నీ చూసేసాం. ఓకేనా? ఇప్పుడు ప్రధాన సంఖ్యలను ఒకటి చూద్దాం. ఓకేనండి? సరే, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అని చూసాం. ప్రధాన సంఖ్యలు చూద్దాం. సో ఏం ఇబ్బంది పడుతుంది ప్రధాన సంఖ్యలు అంటే? సో అసలు సంఖ్యలు అంటే ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నేను ఇట్లా రాస్తున్నాను. 11, 12, 13, 14, 15 ఇక్కడికి వరకు చాలులే. సో వీటిల్లో ప్రధాన సంఖ్యలు ఏవి అని అడిగారు అనుకోండి. సో ఎట్లా గుర్తుపడతాం మనం వాటిని? చూడండి, 2 అంటే ఏంటో తెలుసు మీకు, 1 తెలుసు, ఏమండి 3 తెలుసు, 4 తెలుసు, 5 తెలుసు, అన్నీ తెలుసు మీకు. సో వీటిలోనే ప్రధాన సంఖ్యలు కూడా దాగి ఉన్నాయి. ఎట్లా గుర్తుపెట్టాలంటే ఒకటే. చూడండి, నిర్వచనం ఏంటంటే ప్రధాన సంఖ్యలకు సంబంధించి, సో వాటికి వేరే కారణాంకాలు ఉండవు. వాటికి అవే కారణాంకాలు. చూడండి, ఇప్పుడు 1 తీసుకున్నానండి, ఒక్కొక్కటి ఒకటే. ఓకేనండి? 2 తీసుకున్నా, 2 1ల 2. సో 3 తీసుకుంటున్నా, ఏమవుతుంది? 3 1ల 3. ఇంకెలాగా రాయలేము వీటిని. ఇప్పుడు 2 1లు అంటే 2, ఇంకా అంతకంటే మించి ఇంకా వేరే టేబుల్ లేదు కదా దానికి. సో 4 తీసుకుంటున్నాను చూడండి, 4 1ల 4 రాసుకుంటా, 2 2ల 4 రాసుకుంటానండి. అవునా? సో 4కి ఏమున్నాయి? 4కి వీటిని కారణాంకాలు అంటాం. వీటిని కారణాంకాలు అంటాం. 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి చూడండి. 4 1లు 4 అవుద్ది, 2 2లు 4 అవుద్ది. 5 చూడండి, 5 1ల 5. ఇంకేమైనా ఉన్నాయా? ఉండవు. సరే 6 చూడండి, 1 6, 6, 2 3ల 6. చూసారా? సరే, 2 1ల 2, 3 1ల 3, 5 1ల 5, 6 1ల క్షమించాలి 7 తీసుకుందాం, 7 1లు 7. ఈ నెంబర్స్ చూడండి, 2 కానీ 3 కానీ 5 7 వీటికి కారణాంకాలు లేవు. సో వాటిని 1 చేత గుణిస్తే మాత్రమే అవి గుణించబడుతున్నాయి. అంటే 1 చేత గుణిస్తున్నాం 2 అవుతుంది, 1 చేత గుణిస్తున్నాం 7 అవుతుంది. సో వాటికి అవే గుణకరాలు, ఇంకా వేరే లేవు. సో ఇటువంటి వాటిని ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాం. చూడండి, అటువంటి సంఖ్యలు నేను 15 వరకు రాశాను కదా, అవి ఏమంటాయి చూడండి. 2 అనేది ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 8 ఉంటుందా? 8 ఉండదు, ఎందుకంటే 1 8 8, 2 4ల 8. సో దీనికి కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. మరి 9, 1 9 9, క్షమించాలి 3 3ల 9, దీనికి కారణాంకాలు లేవు. 10 కారణాంకాలు ఉన్నాయి. 11 చూడండి, 11 1 11 11, ఇంకా వేరే ఎక్కలేం లేదు దీనికి. సో 11 కూడా కారణాంకాల జాబితాలోకి వస్తుంది. సో మనకున్నవి ఏమిటి? 2 3 5 7 11, మరలా 12. 12కి ఎట్లా రాసుకోవచ్చు? 1 12 12, ఇంకా 2 6ల 12, తర్వాత 3 4ల 12. చూడండి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో. ఓకేనా? సో ఇదేమవుదు? ప్రధాన సంఖ్య అవ్వదు 12 అనేది. 13 చూడండి, 1 13 13. సో అట్లా మీకు 0 నుంచి నెంబర్స్ అన్నిటిలో సో ప్రధాన సంఖ్యలు అనేవి ఎట్లా పిలువబడతాయి అంటే వాటికి వేరే కారణాంకాలు ఉండవు. వాటిని 1 చేత గుణిస్తే మాత్రమే అవి గుణించబడతాయి. సో వాటిని ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అంటాము. ఓకేనండి? సరే, ఇది పక్కన పెట్టండి. ఇట్లా
సంయుక్త సంఖ్యలు. సరే, సంయుక్త సంఖ్యలు ఏమిటి? ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి చూసాం. సంయుక్త సంఖ్యలు అంటే సో దానికి రివర్స్. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? కారణాంకాలు లేనివి. సంయుక్త సంఖ్యలు ఏంటంటే కారణాంకాలు ఉన్నవే కానీ 3 లేదా అంతకంటే ఎక్కువ. చూడండి, ఇప్పుడు 2కి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. 3కి ఒకటే ఉంది. 4కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 5కి ఒకటే ఉంది. 6కి ఒకటే ఉంది. 7కి ఒకటే ఉంది. నెక్స్ట్ 8కి 2 ఉన్నాయి. ఏమంటే ఎట్లా? 1 8 8 2 4 8 అండి. సో 9కి అండి 1 9 9 3 3 9 అండి. 10కి అండి 1 10 10 2 5 10 అండి. 11కి ఇది ప్రధాన సంఖ్య, దీనికి లేవు. 12కి ఏంటండి? 1 12 12 2 6 12 3 4 12. ఎన్ని ఉన్నాయండి? 3. సో ఒక సంఖ్యకి 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని ఏమంటారంటే సంయుక్త సంఖ్యలు అంటాం. చూడండి, నేను 24 ఇస్తున్నాను, అది సంయుక్త సంఖ్య కాదని మీరు ఎట్లా చెప్తారు? 1 24 24, 2 12 24, 3 8 24, 6 4 24. ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాం. దీనికి 4 ఉన్నాయి. సో 24 అనేది ఏమవుతుంది? సంయుక్త సంఖ్య. సో ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి తెలుసుకున్నాం కదండి. 2 3 5 7 11 అట్లా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 అనేది ఏంటి? మొదటిగా అది సరి సంఖ్య కదండి, మరియు ప్రధాన సంఖ్య కూడా అది. దాన్ని ఏమంటారంటే సరి ప్రధాన సంఖ్య అంటాం. సరి ప్రధాన సంఖ్య. సో సరి సంఖ్యలు అంటే ఏమిటి? బేస్ సంఖ్యలు అంటే ఏమిటి? ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? మరియు సంయుక్త సంఖ్యలు ఏంటి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియో అంటే వెరీ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే పూర్ణాంకాలు అంటే ఏమిటి, రుణాత్మక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు అనే 3 కలిపి ఒక క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.